తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తా ఉంది. 18 నెలలైనా యాదవ కుర్మ సోదరులను రాష్ట్ర క్యాబినెట్లో తీసుకోపోవడం చాలా విచారకరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి అలా రాష్ట్ర క్యాబినెట్లో యాదవ కుర్మ సోదరులకు స్థానం లేదు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ నియామకాలలో యాదవ కుర్మ సోదరులకు స్థానం లేదు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలలో యాదవ కుర్మ సోదరులకు స్థానం లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 4 లక్షల పైచిలకు యాదవ కుర్మ సోదరులకి మరి అలా గొర్రెల యూనిట్లు ఖర్చు పెట్టి గొర్రెల యూనిట్లు ఇస్తే మరి అలా గొర్రెల యూనిట్లను మేము అధికారంలోకి వస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి కనీసం గొర్రెల పంపిణీ పథకం మీద ఊసే లేకుండా ఎవరిస్తుందని చెప్పేసి అలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా. అదేవిధంగా పాము ఖర్చో తేలు ఖర్చో యాదవ కుర్మ సోదరులు చనిపోతే మరి ఈ రాష్ట్రానికి మాంసం అందించడం కోసం తపన పడుతున్న యాదవ కుర్మ సోదరులకు ఎక్స్గ్రేసియా 6 లక్షలు పెంచలేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి అలా పింఛన్ విషయంలో ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి విచారం వ్యక్తం చేస్తా ఉన్నా. మరి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమింత అని చెప్పేసి మీసం తిప్పుతూ తొడగొడుతున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, బీర్లా ఇలయ యాదవ్, అదేవిధంగా యూనివర్సిటీ నాయకులుగా చలామణి అవుతున్న చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు సిగ్గు శరం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, చావ నెత్తురుంటే కనీసం మాల సోదరులను చూసి ఇవాళ వివేకం చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాదిగ సోదరుల ఐక్యంతో మాకు మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి కొట్లాడుతున్న తీరును చూసి మీరు సిగ్గు తెచ్చుకోని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా మీరేమో మొత్తం కూడా యాదవులు మేము కుర్మ సోదరుల మేము మొత్తం కాంగ్రెస్ పార్టీలో మాకు ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇలా 18 నెలలు రాష్ట్ర క్యాబినెట్ లో 60 సంవత్సరాలుగా ఏ క్యాబినెట్ చూసుకున్నా యాదవ సోదరులు క్యాబినెట్ లో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇలా 60 సంవత్సరాల్లో ఏ క్యాబినెట్ చూసినా యాదవులకు స్థానం ఉంది. మరి ఇలా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎందుకు స్థానం లేదో ఇలా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు చావ నెత్తురుంటే, దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు చెరం ఉంటే మీరు యాదవ కుర్మ సోదరుల కులంలో పుట్టినట్టయితే మీరు గల్లా బట్టి అడగండి, నిలదీసి అడగండి. మా కులం ముందు మా జాతి ముందు మేము తలదించుకుంటామని చెప్పేసి అలా రాష్ట్ర క్యాబినెట్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేమని చెప్పేసి సిగ్గు శరం ఉంటే రాజీనామా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అలా నేను ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా. గతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా సుమారు 12,000 కోట్ల బడ్జెట్ పెట్టి 6,000-7,000 కోట్ల రూపాయలు యాదవ కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి యాదవుల కుర్మ సోదరుల మీద పగబట్టినామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను గతంలో కూడా యాదవ కుర్మ సోదరుల గురించి యాదవ కుర్మ సోదరుల నాయకుల గురించి అవహేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నీకేమైనా మా కులం మీద కోపం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం, రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధిక వాటా ఉన్న కులం మరి అలా ఎందుకు రాష్ట్ర క్యాబినెట్ లో తీసుకుంటారని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా యాదవుల ఓట్లు వేసుకుంటానికి ఉపయోగపడుతుంది తప్ప మరి దేశవ్యాప్తంగా ఉన్న యాదవ కుర్మ సోదరుల కులాన్ని ఇలా రాష్ట్ర క్యాబినెట్ ఎందుకు తీసుకుంటే చెప్పేసి జాతీయ నాయకత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఇట్నే చూస్తే ఈ విధంగానే ఎవరిస్తే భవిష్యత్తులో నీ గాంధీ భవన్ ని కూడా ముట్టడిస్తని చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉన్నా. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుకుంటని చెప్పి తెలియజేస్తా ఉన్నా గల్లీలలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ దిమ్మలు యాదవుల యొక్క కోపానికి యాదవ కుర్మ సోదరుల యొక్క కోపాగ్నికి ఆవుతేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ప్రధానంగా యాదవ కుర్మ సోదరులను ఇవాళ క్యాబినెట్ లో తీసుకోకుండా అన్ని రకాల పదవులలో ఇవాళ అన్యాయం చేస్తూ రేవంత్ రెడ్డి ఇవాళ రాక్షస ఆనందాన్ని పొందుతా ఉన్నాడు. ఇవాళ పెద్ద నాయకులమని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, బీర్లా ఇలయ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్ మీకు చెవు నెత్తురుంటే రాజీనామా చేయండి. లేకపోతే మాల సోదరులను మాదిగ సోదరులను చూసి మా క్యాబినెట్ లో ఉండాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళని చూసైనా మీరు సిగ్గు తెచ్చుకోని చెప్పేసి నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా. భవిష్యత్తులో రాష్ట్ర క్యాబినెట్ లో స్థానం లేకపోతే అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో ఏ విధంగా అన్యాయం చేసిరు ఆ విధంగానే మళ్ళీ అన్యాయం చేస్తే, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఏ విధంగా అన్యాయం చేసిరు మళ్ళీ ఆ విధంగానే అన్యాయం చేస్తే
రాష్ట్ర అదేవిధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని 2 లక్షల యూనిట్లు ఇస్తామన్నారు. అట్నే ఇవ్వకుండా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గా గల్లీ గల్లిన గ్రామ గ్రామాన పల్లె పల్లెన నీ కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తుంది కూడా మీ కాంగ్రెస్ పార్టీ గ్రామ పురవీధులలో ఫుట్బాల్ ఆడతాని చెప్పేసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ని హెచ్చరిస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్. Bye.